గురువుగారు చేసిన పాపం చెప్తే పోతుందని అంటారు. బయటికి చెప్తే ఎలా పోతుంది? ఇందులో ఆంతర్యం ఏమిటి? చేసిన పాపమే కాదమ్మా, పుణ్యం కూడా చెబితే పోతుంది. సుకృతం చైవ సతతం అఖ్యాతవ్యం కదాచన కృతం మయేతి కర్తవ్యం పుణ్యం క్షయతి తత్క్షణం అని చెప్తాడు కాశీఖండం. అంటే నీవు ఒక సత్కర్మను ఆచరించిన తరువాత దాని గురించి నలుగురికి చెప్పుకుంటే ఆ పుణ్య ఫలితము తత్క్షణమే పోతుంది. అలానే కర్త కారయితా చైవ ప్రేరకస్య అనుమోదక సుకృతం దుష్కృతం చైవ చత్వారి సమభాగినః. ఏదైనా సరే సత్కర్మైనా దుష్కర్మైనా చేసినవాడు, చేయించినవాడు, ప్రేరేపించినవాడు, ఆమోదించినవాడు నలుగురు సమంగా ఆ ఫలితాన్ని పంచుకుంటారు. దుష్కర్మ అయిందనుకో పాపాన్ని పంచవచ్చు, సత్కర్మ అయిందనుకో పుణ్యాన్ని నలుగురికి పంచవచ్చు. అందుకే సత్కర్మ ఆచరించినప్పుడు ఎవ్వరికీ చెప్పవద్దు, దుష్కర్మ ఆచరించినప్పుడు నలుగురికి చెప్పే ప్రయత్నం చేయి. తద్వారా నీ పాపము ప్రక్షాళనమవుతుంది. మళ్ళీ అలాంటి దుష్కర్మ ఆచరించాలన్న ఆలోచన నీకు రాదు. సత్కర్మ ఆచరించినప్పుడు నలుగురికి చెప్పావనుకో నీలో అహంకారం పెరుగుతుంది. ఆ అహంకారం మళ్ళీ అలాంటి సత్కర్మ ఆచరించడానికి నీకు ప్రతిబంధకంగా నిలుస్తుంది. అందుకే సత్కర్మ అయినా దుష్కర్మ అయినా చెప్పితే పోతుంది. శివశర్మను తపస్వి రూపంలో ఉన్నటువంటి శివుడు ఈ శివలింగాన్ని ఎవరు ప్రతిష్ఠించారు అని ప్రశ్నిస్తాడు. తానే ప్రతిష్ఠించిన కర్త కారయితా శంభు కథమేతత్ బ్రవామ్యహం, చేసింది చేయించింది ఆ శివుడేనయా, నన్నెందుకు అడుగుతావు అని పదే పదే చెప్పిన మీదట ఆ శివశర్మ చేయి పట్టుకొని ఆ వృద్ధకాళేశ్వర లింగంలో ఐక్యమవుతాడు. ఇలా ఇది చేయించింది భగవంతుడే అన్న భావన నీతో బలంగా ఉన్నప్పుడు అది నీకు ముక్తిని ఇస్తుంది, సత్కర్మ ఫలితాన్ని పూర్తిగా నువ్వు అందుకునేటట్టు చేస్తుంది. పాపం చేసినప్పుడు నలుగురికి చెబితే అది నలుగురికి పంచబడుతుంది. తద్వారా నీ పాపం క్షయమవుతుంది. అందుకే చేసిన పాపం చెబితే పోతుంది అంటారు. కానీ మనం పుణ్యం చేస్తే, సత్కర్మ చేస్తే నలుగురికి చెప్తాం, పాపం చేస్తే మాత్రం మనలోనే దాచుకునే ప్రయత్నం చేస్తాం. అందుకే అవస్థల పాలవుతాం. ఎందుకంటే అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. శుభకర్మ అయినా అశుభకర్మ అయినా దాని ఫలితాన్ని అనుభవింపక తప్పదు.